వేరే వెహికల్‌ని గుద్దారు గదా! మరి దాంట్లో ఏంటి ఏమన్నా అది నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను ముందు నుంచి సీరియస్ గా. ఐ స్వేర్ నేను లారీకి హిట్ చేసి డివైడర్ మీద నుంచి ఇలా గుద్దేద్దాం అనుకున్నాను తప్పితే ఇంటెన్షనల్ గా వాళ్ళకి కార్ కి హిట్ చేద్దామని నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే నేను స్కోడా స్లావియాలో వచ్చి అదేదో చిన్న కార్ ని గుద్దితే చనిపోతామని అనుకోం కదా. అది ఇంటెన్షనల్ గా చేసిన పని కాదు. అది ఇక్కడ ఇక్కడ హిట్ చేయి అక్కడ తగిలింది. చాలా తప్పు. అసలు వాళ్ళకి నేను క్షమించమని కోరుకుంటున్నాను. వాళ్ళకి పర్సనల్ గా వెళ్ళి కూడా కలుస్తాను. ఆల్రెడీ నా మీద కేసు రిజిస్టర్ అయింది. లీగల్ గా కూడా నేను వాటిని ఫేస్ చేస్తాను. కాదు మరి లారీలో ఉన్న వ్యక్తికి అంటే లారీకి ఏం అవ్వదని ధైర్యమా? లారీకి ఏమైనా అవుతే? ఏంటి లారీకి కారు గుద్దితే లారీకి ఎందుకండి ఏమవుతుంది? అరే ఏమన్నా అవుతే బ్యాక్ అవ్వచ్చు గదా! ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పల్టీలు కొట్టినా కార్‌కి ఏం మరి గాలేదు. ఆ టైంలో అంత ఆలోచన శక్తి రాలేదంటే బాగా ఈవిడ చేస్తున్న ఆరోపణలు ఈవిడ వల్ల మైండ్ బాగా డిస్టర్బ్ అయింది. కొంచెం బాగా డిప్రెషన్ కి గురై క్షణికంలో తీసుకునే నిర్ణయం ఆ క్షణం కొంచెం ఆలోచించాల్సింది. నేను కొంచెం అట్లీస్ట్ డ్రైవింగ్ ఆఫ్ చేసి కూర్చొని నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది. సో ఆవేశంలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని తెలుసుకున్నాను. చాలా తప్పుడు నిర్ణయం అది. అలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. ఎవరు కూడా తీసుకోకూడదు. ఎన్ని తీసుకున్నారు ఇట్లాంటి నిర్ణయాలు ఇంతకు ముందు? అంటే ఈ ఇప్పటికి ఈవిడ సూసైడ్ వల్లే అని గాదు. మీరు మొదటిసారి ఒకసారి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు ఏంటి చెప్పండి? ఈవిడ వల్లే మొదటిసారి ఒకసారి ఈవిడ రాజకీయంలో నన్ను బ్లేమ్ చేసి నన్ను డ్యామేజ్ చేస్తుందని ఒకసారి తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. అంటే సూసైడ్ గురించి రెండు కూడా అడగట్లేదు. ఈ సూసైడ్ అటెంప్ట్ కాకుండా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు ఏంటి? మీరు ఇంకేమైనా తీసుకున్నారా జీవితంలో? నేను ఇంతవరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమీ లేదండి. నేను రాజకీయాల్లోకి అనుకున్నప్పుడు కూడా బాగా ఆలోచించుకొనే వచ్చాను. ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని రాజకీయాల్లోకి వెళ్ళడం కరెక్టా కాదా అని ఆలోచించుకొనే వచ్చాను. ఈవెన్ నేను డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా డాన్స్ స్టార్ట్ చేసి ఎన్ఆర్ఐ కదా హస్బెండ్ తిను లా జుడిషియల్ గా ఉన్నారు వీళ్ళంతా. ఈ టైంలో ఈ డాన్స్ కరెక్టా అన్న అది కూడా నిర్ణయించుకొని డాన్స్ స్కూల్ పెట్టాను. బిజినెస్ చేసినప్పుడు కూడా ఆలోచించి నిర్ణయించి బిజినెస్ పెట్టాను. ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాను కానీ ఏది కూడా ఆలోచించుకున్న నిర్ణయాలు ఏవి తీసుకోలేదు. ఒకటి మీరు చెప్పు